ఉగ్గు గిన్నె. వెనకటి కాలంలో తల్లులు పసిపిల్లలకు పొద్దున్నే ఉగ్గు పెట్టేవాళ్ళు. ఉగ్గు బలం అనేవాళ్ళు. అంతేకాక పిల్లలకు తాగిన పాలు అరగక అజీర్తి చేస్తే ఈ ఉగ్గుపాల వల్ల అది తగ్గుతుంది అనేవారు. ఉగ్గుపాలు అని దీన్ని ఎందుకన్నారో తెలియాలంటే అసలు ఉగ్గంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. వెండి ఉగ్గు గిన్నెలో 4-5 చుక్కల వంటాముదం వేసి అందులో తల్లిపాలను కొంచెం చేర్చి చూపుడు వేలుతో రంగరించి బిడ్డను కాళ్ళ మీద వెల్లికిలా పడుకోబెట్టుకొని ఉగ్గు గిన్నెతో దాన్ని నోట్లో పోసేవాళ్ళు. అలా పోస్తున్నప్పుడు ఉంగన్న ఉగ్గుపాలు ఇందన్న గుంటెడు ఉగ్గు కమ్మన్న ఉమ్మక కక్కక మింగన్న అంటూ తల్లి పాట పాడేది. తర్వాత ఆముదం వంటిన తన వేళ్లను బిడ్డ పొట్టకు రాసి సున్నితంగా మర్దన చేసేది. ఎంత చక్కటి సంస్కృతో, ఎంత తియ్యటి జ్ఞాపకమో కదా. జ్ఞాపకం అని ఎందుకన్నానంటే ఈ రోజుల్లో పిల్లలకు ఉగ్గులు పెట్టే తల్లులు లేరు, ఉగ్గిన్నెలు లేవు. అయితే ఒక పిల్లల డాక్టర్ బేబీకి ఏది తాగించినా ఉగ్గిన్నెతో తాగించండి అని అన్నాడని ఓ తల్లి నోట విన్నాక ఆహా ఎంత మంచి మాట వింటున్నాను అని అనిపించి ఆనందం వేసి వెంటనే ఈ షార్ట్ చేయాలని అనిపించింది. ఆ కాలం నాటి పెద్దల ఆలోచన విధానం, ఆ సంప్రదాయం ఎంత గొప్పవంటేనండి, తరతరాల మానవ సంబంధాలను ఉగ్గిన్నెలతో లింక్ చేసి పాటించినంత అద్భుతమైనవి. అప్పుడు చిన్నతనంలోనే పెళ్లిళ్ళు జరిగేవి గనక ఆడామగలకు వృద్ధాప్యం వచ్చేసరికి 4-5 తరాలు పుట్టుకొచ్చేవి. మునిమనవరాలని మనవడిని చూడాలని జేజమ్మలు తాతమ్మలు కలలు కంటూ వాళ్ళు పుట్టి వాళ్లను వీళ్ళు ఎత్తుకుంటే నేను 5వ తరం చూస్తున్నా అని ఆనందంతో మురిసి ముక్కలైపోయేవాళ్ళు. ఆ సందర్భంలో వచ్చిందే బారసాల నాడు తాతమ్మ వెండి ఉగ్గిన్నె చేయించి తేవాలన్న సత్సంప్రదాయం. అంతేకాదు తాతమ్మ ఒళ్ళో నవజాత శిశువును పడుకోబెట్టి ఉయ్యాల ఊపేవాళ్లట ఆ రోజుల్లో. ఇలా తరతరాల సంబంధాలు అనుబంధాలు ఆనాటివి. ఇప్పుడేమో లేట్ మ్యారేజెస్ మూలంగా 3 తరాలు చూస్తే గొప్పే అన్నట్టు మారిపోయాయి రోజులు. ఆ 3 తరాల మధ్య కూడా మళ్ళీ ఎంతో తరాల అంతరం. ఉగ్గిన్నె గుర్తుకొచ్చేసరికి ఇదంతా గుర్తుకొచ్చిందండి. ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.